బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఈ వివరాలను వెల్లడించారు. తుది జాబితా ప్రకారం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఈ వివరాలను వెల్లడించారు. తుది జాబితా ప్రకారం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఈ వివరాలను వెల్లడించారు. తుది జాబితా ప్రకారం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికలు త్వరలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఓటర్ల జాబితా ఏదైతే ఉందో తుది ఓటర్ల జాబితా దాన్ని అయితే ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ విడుదల చేయడం జరిగింది. మొత్తంగా తీసుకుంటే తుది జాబితా అంటే ఓటర్లకు సంబంధించిన నమోదు అదేవిధంగా సవరణలు ఏవైతే ఆ సవరణలు అన్ని పూర్తయిన తర్వాత తుది జాబితా విడుదల చేశారు. దీని ప్రకారం జూబ్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లను తుది జాబితా విడుదల చేయడం జరిగింది. త్వరలో దీనికి సంబంధించి ఇప్పటికే జూబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గోపీనాథ్ అనారోగ్యంతో తీసుకున్నారు. దానికి సంబంధించి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల ప్రారంభించింది. అందులో భాగంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టింది. ఈ నెల 17వ తేదీ వరకు కూడా కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆ ఓటర్లు నమోదు ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత పూర్తిగా ఓటర్ల నమోదు పూర్తి అయిపోయిన తర్వాత తుది జాబితా అయితే విడుదల చేయడం జరిగింది. ఆ తుది జాబితాలో 3,98,982 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఆ జాబితాను జిహెచ్ఎంసీ కమిషనర్ విడుదల చేయడం జరిగింది. ఆయన ఎన్నికల అధికారి అంటే హైదరాబాద్ ఎన్నికల అధికారి కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన దీనికి సంబంధించిన లిస్టు విడుదల చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అక్టోబర్ రెండో వారంలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం సమాచారం ఉంది. దీంట్లో భాగంగా ఇప్పుడు జూబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కార్యక్రమం కూడా ఒకవైపు పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్ నరేష్.